రాజ్ తరుణ్ కేసు ఆసక్తికరంగా మారుతోంది. ఈ వ్యవహారంలో రోజుకో ట్విస్ట్ బయటపడుతోంది. తనను ప్రేమించి మోసం చేశాడని, 10 ఏళ్లు తనతో రిలేషన్షిప్ లో ఉండి ఇప్పుడు మాల్వి అనే మరో హీరోయిన్ తో ఉంటున్నాడని హీరో రాజ్ తరుణ్ పై లావణ్య అనే అమ్మాయి కేసు పెట్టిన సంగతి తెలిసిందే. హీరోయిన్ మాల్వి మల్హోత్రా మోజులో పడి రాజ్ తరుణ్ తనను వదిలివేసి వెళ్లిపోయాడంటూ షార్ట్ ఫిల్మ్ నటి లావణ్య నార్సింగి పోలీసులకి ఫిర్యాదు చేయడం జరిగింది. ఆరోపణలకి తగిన ఆధారాలు అందించాలని పోలీసులు ఆమెకు నోటీసులు ఇచ్చారు. తాజాగా ఆమె తన ఫిర్యాదులకి సంబంధించిన ఆధారాలను పోలీసులకు అందించారు. లావణ్య పోలీసులకి 170 ఫోటోలను, పలు టెక్నికల్ ఆధారాలను అందించారు. దాంతో రాజ్ తరుణ్ పై నార్సింగి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. సెక్షన్ 493 తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. రాజ్ తరుణ్ తో 10 ఏళ్ల క్రితమే పెళ్లైందని, అప్పటి నుంచి తాము కలిసే ఉంటున్నామని లావణ్య వెల్లడించింది. లావణ్య అలియాస్ అన్విక అనే పేరుతో కలిసి ఉంటున్నామని, అన్విక పేరుతో తాను రాజ్ తరుణ్ తో కలిసి విదేశాలకు కూడా వెళ్లామని చెప్పారు. రాజ్ తరుణ్ తనకు అబార్షన్ చేయించాడని లావణ్య తెలిపింది. మాల్వి మల్హోత్రా వచ్చిన తర్వాత రాజ్ తరుణ్ నన్ను దూరం పెట్టాడు. మాల్వి కోసం రాజ్ తరుణ్ ముంబై కూడా వెళ్లటంతో నేను ప్రశ్నించానని తెలిపింది. ఇప్పుడు మాల్వితో కలిసి విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాడు. నన్ను రెచ్చగొట్టి ఉద్దేశపూర్వకంగా వాయిస్ రికార్డు చేశాడని పేర్కొన్నారు. రాజ్ తరుణ్ వయసు 32 సంవత్సరాలు. 2013లో వచ్చిన ఉయ్యాల జంపాల సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఫస్ట్ మూవీ హిట్ కావటంతో ఆ తర్వాత వరుసగా చిన్న చిన్న సినిమాల్లో ఆఫర్లు వచ్చాయి రాజ్ తరుణ్కి. ఆ తర్వాత సినిమా చూపిస్తా మామ, కుమారి 21F, అనుభవించు రాజా, కిట్టుగాడు ఉన్నాడు జాగ్రత్త వంటి పలు సినిమాల్లో నటించాడు రాజ్ తరుణ్. గత కొన్నాళ్లుగా రాజ్ తరుణ్ కు సరైన హిట్ ఒకటి కూడా రాలేదు.